ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ, బహుశా నేను నా బెడ్రూమ్కి బదులు ఎవరో పిల్లల బెడ్రూమ్కి వచ్చేసినట్టున్నాను. ఒక్క నిమిషం, ఇది వింతగా లేదు? న్యూ ఇయర్ రోజున విష్ కోరుకోవటం మీకు నచ్చదు అనటం? నా దగ్గర ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా నేను ఇంకేమైనా అడగడానికి? అండ్ ఒకవేళ నిన్ను నీ రికార్డర్ని కాపాడినందుకు ఇది నీ పాత చింతకాయ పచ్చడి టైప్ పద్ధతి అనుకుంటా నాకు థ్యాంక్ యూ చెప్పడానికి. నేను అస్సలు చెప్పకు. ఏదో జనం నా వెన్ను తట్టి మెచ్చుకుంటారు కదా, నేనే పని చేయను. కటుగానే మాట్లాడతారు ప్రతిసారి. మీ స్కూల్లో ఇదే నేర్పించారా? ఎవరు చెప్పలేదా మీకు మధురవాణి అమూల్యమైనదని? అయినా నేను మీకు ముందుగానే చెప్పాను, థ్యాంక్ యూ చెప్పడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని. మీ జ్ఞాపక శక్తి మందగించిందా? నేను మళ్ళీ మీకోసం చెప్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు నా కోసం ఏదైతే చేశారో అన్నింటికి. ఇప్పుడు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటంటే నేను అస్సలు ఏమీ మర్చిపోను. ఇదా మీ సమాధానం థ్యాంక్ యూ చెప్పకపోవడానికి? చూడండి, నా న్యూ ఇయర్ విష్ అయితే కనుక చాలా ప్యూర్. అందులో సారీలు థ్యాంక్ యూలు ఏవీ కలవలేదు. కాబట్టి మీరు కూడా నాకు న్యూ ఇయర్ విష్. రేఖ, ఈ తల పొగురు వెంట తిరుగుతుంటే నీ తల తిరుగుతుంది. దానికి బదులు పడుకో, లేకపోతే నీ న్యూ ఇయర్ నీకే మంచిగా ఉండదు. నేను రాయనా? నువ్వు పడుకుని పోయావు కదా. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవరైనా నాకు న్యూ ఇయర్ విష్ చెప్పేంత వరకు నాకు నిద్ర పట్టదు. పాపం, అయితే నువ్వు రాత్రంతా మెలకుగానే ఉండాలన్నమాట. మీ దగ్గర ఇప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి మీరు నాతో మందు రాయించుకోండి, లేదంటే నాకు న్యూ ఇయర్ విష్ చెప్పేయండి. ఈ రెండిట్లో ఏది జరిగే ఛాన్స్ లేదు. నేను మీ గాయాలు ముందే ఎందుకు చూడలేదు? ఎందుకంటే మీరు కూడా మగాడికి నొప్పి ఉండదు అనే స్టైల్లో మీ గాయాల్ని కవర్ చేసుకుని కూర్చున్నారు కదా. కానీ ఇప్పుడు నేను మీ దెబ్బల్ని చూసేశాను కదా, నేను చూస్తూ కూర్చోలేను. మీరు గనుక నన్ను మందు రాయనివ్వకపోతే అప్పుడు నేను మొత్తం రాత్రంతా మిమ్మల్ని లేపి మరీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఉంటాను. అది ఎప్పటి వరకు తెలుసా? నన్ను విష్ చేసేంత వరకు. ఆలోచించుకోండి. చెప్పాను కదా అలా జరిగే ఛాన్స్ లేదు అని. సరే అయితే నువ్వే కాను. వావ్ రేఖ, గెలిచేశావు. ఏమన్నా అన్నావా నువ్వు? లేదు, ఏం లేదు. నేను రాస్తాను. మమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది. అందుకే కదా మీరు చెప్పలేదు, కానీ నాకు వినిపించింది. నేను మందు రాయాలి అనుకున్నాను, దానికి మీరు ఒప్పుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ, మిస్టర్ పొగరుబోతు.